ఎవరు మృత్యువునే ప్రశ్నిస్తున్నది? మృత్యువును కాదు, మృత్యుదేవతను, యమధర్మరాజును నిన్నే ప్రశ్నిస్తున్నాడు. ఎవరు? మానవుడు. మానవుడా? అవును. మనసును, మమతను, మేధస్సును పెంచుకుని సృష్టి రహస్యాలను గ్రహించి ప్రతి సృష్టి చేయగల ప్రతిభతో సకల జీవరాశులలో ఉత్తమోత్తముడుగా మకుటం ధరించి చివరకు నీనీడ సోకగానే నిర్వీర్యుడి, మట్టిలో మట్టి, గాలిలో గాలి, నీరులో నీరు, వెలుగులో వెలుగుగా కలిసిపోతున్న మానవుడు అమరుడవైన నిన్నడుగుతున్నాడు. ప్రశ్నకు సమాధానం చెప్పు. నేను సమాధానము చెప్పవలెనా? నారదా, మానవుడొక్కడే మృత్యువును అడుగడుగున అపజయం పొందుతున్నాడు. ఏనాటికైనా జయిస్తాడేమో. అసంభవం. నారద, చూడు, అటు చూడు. మహర్షి, అనంతకోటి జీవరాశుల ఆయు ప్రమాణ సూచికలు ఆ దీపకళికలు. సజ్జ ప్రకాశమానమవుతున్న ఆ జ్యోతులు ఇప్పుడే ప్రభవిస్తున్న జీవుల ప్రతీకలు. కొడిగట్టి ఆరిపోవుటకు సిద్ధముగా ఉన్న ఆ దీపకళికలు ఆ జీవుల ప్రాణోత్క్రమణములకు చిహ్నములు. రెపరెపలాడు ఆ దీపశిఖలు జీవన్మరణ సంధిని పెట్టుమిట్టాడు ప్రాణులు. ఆ జ్యోతులు నిరంతరము పరిభ్రమిస్తూ నిర్ణీత కాలమునకు ఆరిపోతూ ఉంటాయి. అవి ఆరిపోగానే ఆ జీవులు మరణించడము తథ్యం. వెలుగుతో నీడ ఉన్నట్లు జీవితో పాటు మరణము ఉద్భవించి వెన్నంటి ఉంటుంది. మరణించిన ప్రతి ప్రాణి మరల జన్మిస్తుంది, జన్మించిన ప్రతి ప్రాణి మరల మరణిస్తుంది. ఇదొక అనంతకాల చక్ర భ్రమణం. ఈ అదృశ్యకాల చక్ర పరిభ్రమణ పర్యవేక్షకుడను నేను. ఈ అనంత సృష్టి ఆయు ప్రమాణాధి దేవతను నేను. ఈ జనన మరణ నిర్ణేతను, నియంతను నేను. నియమబద్ధమైన నా అధికారాన్ని ధిక్కరించి జయించగల శక్తి ఏదియును లేదు, ఎవరికి లేదు లేదు లేదు. ఫలి ధర్మరాజా, కానీ ఏమి నీ అనుమానం? అనుల్లంఘనీయం లలాట లిఖితం అన్నారు. తలవ్రాతను బట్టే కదా సృష్టి స్థితి లయములు. ఆ తలవ్రాతను వ్రాసే బ్రహ్మ తల పెడితే మానవుడు మృత్యువును జయించలేడా? జయించలేడు.